సమస్తమునకు మించిన జ్ఞానం అని ఎవరైతే లార్డ్ జీసస్ క్రైస్ట్ ని హైయెస్ట్ పొజిషన్ లో పెట్టుకొని ఆయన వైపే బ్రతుకుతారో వాళ్ళు ఆయనను వాళ్ళ జీవితంలో ఏం చేసుకున్నారండి? ప్రతిష్ఠించుకున్నారు. సో చూడండి, కష్టాల్లో నుంచి వెళ్తున్నప్పుడు మనకి కష్టాలు అసలు కష్టాల్లాగా అనిపించవు. మన హృదయం అంతా కూడా లార్డ్ జీసస్ క్రైస్ట్ మీద ఉంటే, నాకేం తక్కువ చేశాడు నా ప్రభు? నాకు సమస్తం ఇచ్చాడు, ఈ లోకంలో సమస్తం ఇచ్చాడు, రాబోయే నిత్య జీవంలో కూడా సమస్తం ఇచ్చాడు. ఎవరు నన్ను నా ప్రభు నుంచి వేరు చేయలేరు. మరణమైన, ఖడ్గమైన, ఉపద్రవమైన, ఎత్తైన, లోతైన, దేవదూతలైన, ఉన్నవైన, రాబోవైన ఏది కూడా నన్ను నా ప్రభు నుంచి దూరం చేయలేవు కదా. దూరం చేయలేనప్పుడు నేను ఎందుకు భయపడాలి? ఈ లోకంలో ఎవరైనా వచ్చి ఏం చేస్తారు? నన్ను మాక్సిమం చేస్తే ఏం చేస్తారు? నేను దేవుడు పెట్టినందుకు నన్ను చంపేస్తారు, అంతే కదా. నా శరీరాన్ని చంపగలరు, కానీ నా ఆత్మను చంపలేరు కదా. దేవుడు పునరుద్ధానంలో నా శరీరాన్ని, నా ఆత్మని మరలా లేపినప్పుడు వాళ్ళు ఏమి చేయలేరు కదా. నిస్సహాయులుగా సిగ్గుతో తల ఉంచుకోవాల్సిందే కదా. వాళ్ళు ఏమి చేయలేరు.